హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈ రోజు అయితే ఈస్టర్ రోజు వ్లాగ్ అండి. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను చిన్నగా వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను అని చెప్పి. సో మన ఛానల్లో కేక్స్ వీడియోస్తో పాటు వ్లాగ్స్, అలాగే ఇంట్లోనే ఉండి ఎలా ఏం చేసుకోవాలి అనేటటువంటి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటాను అనమాట. సో అందుకోసం అయితే ఈరోజు చిన్న వ్లాగ్. ఇది వచ్చేసి ఈస్టర్ రోజు వ్లాగ్ అనమాట. సో ఈస్టర్ ముందు రోజు సాటర్డే నైట్ అనమాట ఇది. సో సాటర్డే నైట్ షూట్ చేసినటువంటి వ్లాగ్. ఈస్టర్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో బరియల్ దగ్గరికి వెళ్ళి మేమైతే అన్ని ఫ్లవర్స్ అవి డెకరేట్ చేస్తాం కదా. సో దానికోసం అయితే ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నాము. యాక్చువల్గా మేమైతే 2 ప్లేసెస్కి అయితే వెళ్ళాలి. ఒకటి మా డాడీ బరియల్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ నెక్స్ట్ మావయ్య గారిది అనమాట. సో ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి. అందుకోసం ఇద్దరి కోసం అని చెప్పి మేమైతే ఫ్లవర్స్ తెప్పించుకున్నాము. ఇంకా అక్కడంటే ఇంకా అవ్వదు కదా. సో నైటే ఇంకేంటంటే తెచ్చిన తర్వాత అంటే ఎక్కువ బంతిపూలు తెచ్చారనమాట. సో బంతిపూలు తుంచేసి రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ మార్నింగ్ 4:30కి అయితే లేచి బయటకు వచ్చేసరికి, మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 5:15 అయితే అయింది. టైం 5:15 అనమాట. చూసారా, 5:15 అయినా కూడా ఏదో 6:30 అయినట్టుగా అనిపిస్తుంది. బయట వెళ్తారు వచ్చేసింది 5:15 కూడా. సో మేమైతే 5:15కి ఫస్ట్ అయితే మేము డాడీ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే ఈ ప్లేస్ ఇక్కడ డాడీ దగ్గరికి వెళ్ళే ప్లేస్ వచ్చేసి అంత క్రౌడ్గా ఉండదు, పర్వాలేదు. కానీ మావయ్య గారి దగ్గరికి వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం అసలు వెళ్తే మాత్రం ఎలా ఉంటుందంటే కాల్ పెట్టడానికి కూడా ఉండదు అనమాట. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము. అందుకని చెప్పి కొంచెం లేట్గానే వెళ్దామని మేమైతే లేట్గానే బయలుదేరాము. అందుకని ఫస్ట్ డాడీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ మేము వచ్చేసరికి మమ్మీ అయితే వచ్చేసారు. మమ్మీ, అక్క అందరూ వచ్చేసి ముందైతే ఇలా డెకరేట్ చేసేసి, ఇంకా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అని వెళ్ళిపోయారనమాట. మేము వస్తుంటే మమ్మీ మాకు కనిపించింది రిటర్న్లో. ఇంకా బాగాలేదు కదా, ఉండలేను అంటే అది మమ్మీ ముందు డెకరేట్ చేసేసి వెళ్ళిపోతున్నారనమాట, మమ్మీ అక్క వాళ్ళు వచ్చి. సో మేమైతే ఇంకా మమ్మీ వెళ్ళిన తర్వాత మేము కూడా కొన్ని ఫ్లవర్స్ తెచ్చాము కదా, కొన్ని బంతిపూలు అయితే తెస్తే దండ అయితే ఇంకో 2 దండలు అయితే తెచ్చాము. సో 2 దండలు కొంచెం క్యాండిల్స్, బంతిపూలు అయితే వేసేసి కాసేపు అక్కడ ఉండి అయితే మేము మళ్ళీ మావయ్య గారి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి మేమైతే రిటర్న్ అయ్యాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం డెకరేట్ చేయడానికి ఒక ½ అవర్ టైం అయితే పట్టింది మాకైతే. ఈ ½ అవర్ టైంలో కూడా అంటే యాక్చువల్గా వీడియో ఎప్పుడు వెయ్యలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. షూట్ చేసుకుంటాను నేను ఎవ్రీ ఇయర్ కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఈస్టర్కి నేనైతే వీడియో షూట్ చేసుకుంటాను. మా డాడీ అయితే చనిపోయి ఇప్పటికీ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారనమాట. అప్పటి నుంచి ఇప్పటికి 2002లో మా డాడీ అయితే ఎక్స్పైర్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము, ఎవ్రీ ఈస్టర్కి కూడాను. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఈ బరియల్ దగ్గర పాస్టర్ గారు వాళ్ళు ఏంటంటే అలా స్టేజ్ వేసి కొంచెం సాంగ్స్ అవి పాడుతూ ఉన్నారనమాట. అంటే కొంచెం అక్కడ కొంచెం ప్లేసు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది, భయపడకుండా ఉంటారని చెప్పి అట్లా అయితే పెట్టారు. అండ్ మేమైతే అక్కడి నుంచి మళ్ళీ మావయ్య గారి సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కొంచెం డిస్టెన్స్లో ఉంటుందిలేండి, కొంచెం లాంగ్ అనమాట. మళ్ళీ మావయ్య గారి దగ్గరికి అయితే వచ్చాము. ఈ ప్లేస్కి రావడానికి ఎర్లీగా ఒకసారి అయితే మావయ్య గారు ఎక్స్పైర్ అయిన ఫస్ట్ ఇయర్ అయితే మేము వచ్చినప్పుడు 4:30కి అలా వచ్చామన్నమాట. అస్సలు ఖాళీ లేదండి అసలు, బాబోయ్ ఎంత. మేము 4:30కి మేము స్టార్ట్ అయితే బయట గేట్ దగ్గర, మేము ఈ సమాధి దగ్గరికి వచ్చేసరికి 5:15 అంటే ఇంచుమించు 1 అవర్ పట్టింది. మేము అక్కడ నుంచి ఇక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్, బట్ అంటే అంత క్రౌడ్ ఉందన్నమాట. అందుకని చెప్పి అది ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి ఇలా కాదు, కొంచెం లేట్గానే వద్దామని చెప్పి ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్ళి అప్పుడు మావయ్య గారి దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇప్పుడు మేము వచ్చే టైంకి ఏంటంటే పెద్దగా జనాలు కూడా వెళ్ళిపోయారు, అంటే వస్తే వెళ్ళిపోతారు కదా. సో అదనమాట. ఇంకా మేము మావయ్య గారిది కూడా కొంచెం ఫ్లవర్స్ అవి వేసేసి కాసేపు అలా స్పెండ్ చేసాము కొంచెం సేపు. అప్పటికే టైము 7 అలా అయిపోతుంది. చాలా వేడిగా అసలు చాలా దారుణంగా ఉందన్నమాట. 6:30 మేబీ 7 అలా ఉండొచ్చు, టైం చూడలేదు. కానీ ఇంకా నేనైతే ఇంకా చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. మా పక్కన వచ్చేసి అప్పుడే అక్కడ పాస్టర్ గారు వాళ్ళు అది ప్రేయర్ అది చేసుకుంటున్నారనమాట. వాళ్ళు కొత్తగా ఎవరో రీసెంట్గా చనిపోయారంట. సో అక్కడ చేసుకుంటుంటే మేము కాసేపు అక్కడ ఉన్నామన్నమాట. ఉండి ఇంకా మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. చిన్నగా ఫొటోస్, వీడియోస్ అవి తీసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని ఏంటంటే ఇలా అక్కడ డాడీ దగ్గర ఇక్కడ కూడా దండం పెట్టుకోమంటే పిల్లలు అయితే ఇలా చిన్నగా దండం పెట్టుకున్నారు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ ఇంకా చర్చ్కి అది వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పి మేమైతే తొందరగా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఈస్టర్ రోజు వ్లాగ్ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.